ఏవన్ శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతిక్షణం సామాన్య పక్షం. నేటి వార్తా విశేషాలు. మీడియా ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం, గత నామినేషన్ వేసిన 24వ తారీఖు నుంచి దాదాపుగా మండలాల్లోనూ అనేక స్పందన. మా ఒడ్డర్లు అయితే మరి మా ఒడ్డర సోదరులు ఇంత స్పందన ఉన్నదనేది కూడా నేను అంత అనుకోలేదు. అయినా సరే ఇంత కసిగా ఉన్నారనేది కూడా నేను ఊహించలే. పార్టీల అతీతంగా మా ఒడ్డర సోదరులు ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి మండలంలో, మున్సిపాలిటీలో ప్రతి ఒక్క దగ్గర కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వాటితో పాటు అదర్ కులస్తుల వాళ్ళు కూడా, బీసీ సోదరులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలు కూడా, నాయన మీరు గతంలో చీరలు పంచినారు, మీ రుణం మేము ఈ విధంగా తీర్చుకుంటాము. నిజమే, ఏ విధంగా జరిగిందో అది ఆ రోజు బీఫామ్ తీసుకొని వస్తామన్నారు. కొన్ని ఏరియాలలో మేము చెప్పినాం కూడా బీఫామ్తో వస్తామని చెప్పి, బీఫామ్ తీసుకొని వస్తామన్నారు. కానీ ఎందుకో చేయదలసలు. అయినా సరే నిన్ను గెలిపించుకొని ముందుకు తీసుకుపోయే బాధ్యత మాదని చెప్పి మహిళలు, మన బీసీ సోదరులు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అనేకమైన హామీలు ఇస్తున్నారు, మాకు భరోసా కలిగిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మేము గుర్తు రాకనే ప్రజలు లేకపోతే ఇంత స్పందన ఉందంటే, ఇంకా మేము ఎన్నికలకు గుర్తు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా ఈ 10 రోజుల్లో ప్రచారంలో అనేక విధాలుగా. ఇంకోటి, మేము సొంతంగా మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసుకున్నాము. మేము గెలిస్తే ఏం చేస్తాం, నిరుద్యోగం అయితేనేమి, మహిళలకు ఉద్యోగాలు అయితేనేమి, పాడి పరిశ్రమల్లో భాగస్వామ్యం చేయడంలో అయితేనేమి, వాటర్ సోర్స్ అయితేనేమి, స్కూలు డెవలప్మెంట్ అయితేనేమి, ఈ విధంగా చాలా రకాలుగా. కొన్ని ఏరియాలలో వర్షాభావం కూడా తక్కువ ఉంది, అక్కడ కూడా మేము వర్షం పడే విధానంగా మేము కూడా దాన్ని ప్రయత్నిస్తున్నాం. అన్ని విధాలా మేము కూడా హామీని ఇవ్వడం జరుగుతుంది ప్రజలకు కూడా. వాటితో పాటు నియోజకవర్గంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఎక్కువ బీసీలు, ఎస్సీ ఎస్టీలు. కొంతమంది వర్షాలు పడక, కొంతమంది వ్యాపారాలు లేక, ఉద్యోగం కాక, కరోనాలో దెబ్బతిని ఇప్పుడు చాలా ఇబ్బందిగానే పడుతున్నారు. వాళ్ళ బాధలు చెప్తున్నారు. వాళ్ళ బాధలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా చేసిన ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారని చెప్పేసి కూడా ఒకటి నేను చెప్తున్నాను. ఎందుకంటే విసిగించిపోయినారు. ఎవరు వస్తారా కొత్తగా ఎవరు వస్తే వాళ్ళకి వేద్దాము, వాళ్ళని గెలిపించుకుందాము, మీరు వస్తే ఇంకా బాగుంటుండే, మాకు తెలుగుదేశం టికెట్ ఇచ్చి ఇంకా బాగుంటుంది అనే ఒక స్పందన వస్తుంది. రాకున్నా కానీ మిమ్మల్ని మేము ఎమ్మెల్యే చేసి చట్టసభల్లో పంపిస్తామని చెప్పేసి ఖచ్చితంగా నాకు ప్రజలు, పుట్టపర్తి ప్రజానికం మొత్తం యావత్తు ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, భరోసా కూడా ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. అంటే మీరు టీడీపీ వాళ్ళు అధిష్టానము టికెట్ ఇస్తుందని చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు ఏమన్నా మీరు డిసప్పాయింట్ అవుతున్నారన్నా? ఏం లేదు, డిసప్పాయింట్ అయితే ఏం లేదు. మేము ఈరోజు టీడీపీనే, రేపు టీడీపీనే. టీడీపీ అనే దాన్ని అనేది కాదు, కానీ మా బలం అంతా అనేది మేము నిరూపించుకోవాలి. ఇంకోటి, తర్వాత సత్యసాయి జిల్లా ఉమ్మడి జిల్లాలో కూడా ఎంతో పేరున్న మా బాబాయ్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో కూడా, అధ్యక్షుడి ఆధ్వర్యంలో అనేకమైన స్పందన. ఎందుకంటే ప్రతిసారి ఇదే కదా, మేము ఎదురు చూడడము, ఆడదాకా పోవడము, ఏదో కారణంతో ఎనికి రావడము. అందుకు మన బలం అంటూ ఏంది, మనదంటూ ఏందని నిరూపించుకుంటేనే ఈరోజు మనకు కూడా ఒక వాల్యూ ఉంటుందనే ఉద్దేశంతో మేము కూడా బరిలో దిగాల్సి వచ్చింది. ఇంకోటి, ఈ నియోజకవర్గంలో ఎట్లుందంటే, కొత్తగా ఎవరైనా వస్తే, కొత్తగా మనకి ఏదైనా కనపడితే మనకి ఏదో చేస్తాడనే ఒక ఆశ ఎక్కువ. బీసీల ఓట్లు మరీ ఎక్కువ ఉన్నాయి. వీటి వల్ల మాకు టికెట్ కావాలని చెప్పి అడగడం వాస్తవమే, కొట్లాడడం వాస్తవమే. అది ఏ కారణంతో మిస్ అయిపోయిందో ఇంకోటి అయిపోయిందో తెలియదు, కానీ ఖచ్చితంగా మేము గెలుపు దశగానే ఉన్నాం. కాబట్టి గెలుచుకొని చంద్రబాబు నాయుడికి, మా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి, మా యువ నాయకుడు నారా లోకేష్కి గిఫ్ట్గా ఇస్తున్నాం మేము. అంటే మీరు లాస్ట్ వరకు టికెట్ వస్తుందని చాలా ఆశపడ్డారు, అది మేము కూడా ప్రత్యక్షంగా చూసినాము. ఎందువలన ఈ విధంగా అయింది చెప్పగలరా మీరు?
కారణము అది అధిష్టానం కొన్ని ఒత్తుళ్ళు ఏ విధంగా అనేది కూడా మనం ఏం చెప్పలేం దిశగా ఉన్నాము. ఎందుకంటే అది మాకు కూడా తెలియదు ఏ కారణంతో. లాస్ట్ గంటలో కూడా చేయజారిన విషయమే వాస్తవమే, కానీ ఎందుకో అది మాకు కూడా అర్థం కాని పొజిషను. కానీ గెలుచుకొని ఇప్పుడు ఎందుకంటే మాకు తెలుగుదేశం పార్టీ ఈ సీటు ఓడకూడదనే తపన మాది. ఓడిపోతుందని తెలిసి కూడా మేము కూడా సైలెంట్గా ఉంటే ఎట్లా? మేము సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఓడిపోతుంది. అందుకు మాకు ఓటర్లు అయితేనేమి ఇంకోరు అయితేనేమి బీసీ కులాలు ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మేము కూడా బలోపేతం చేసినాం కాబట్టి మేము కూడా సేవా కార్యక్రమాలు చేసినాం కాబట్టి దాదాపుగా 1 కోటి చిల్లర పెట్టి చీరలు వచ్చినాం కాబట్టి ఆ కృతజ్ఞత మా మీద ఉంది ప్రజలు. అందుకే ఈ సీటు కూడా తెలుగుదేశానికి మిస్ కాకూడదని చెప్పి మేము నిలబడి గెలుచుకొని గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటానే అదే కాదు. దాదాపుగా 1 నెల రోజుల పాటు మీరు ప్రతి గ్రామంలోనే తిరిగి చాలా సేవా కార్యక్రమం చేపట్టారు, అది మేము కూడా చూసాము. కానీ మీకు టిక్కెట్ రానందువలన ప్రజల్లో చాలా వాళ్ళు బాధాకరానికి గురైనారు, అది వాస్తవేనా? ఇది వాస్తవమే. ప్రజలైతే బాధపడుతున్నారు. ఎందుకంటే బీఫామ్తో వస్తామని చెప్పినాము, చీరలు పంచుకున్నాము, సేవా కార్యక్రమాల్లో నెక్స్ట్ మేమే వస్తున్నామమ్మా, మీ సమస్యలు అయితే ఇంకోటి. ఎందుకంటే ప్రజలు ఆ విధంగా పోయినాం మేము. ఎందుకంటే మేము కూడా బీసీ బిడ్డలం. మేము కష్టం అంటే ఏంది, రైతాంగం అంటే ఏంది, వ్యాపారం అంటే ఏంది అనేది మాకు క్షుణ్ణంగా తెలుసు. ఆ విధంగా మేము ముందుకు పోయినాం. మా బీసీ బిడ్డ వస్తున్నాడు, మా మనిషి వస్తున్నాడు, మా కష్టసాధాలు తీరుతాయి. ఎందుకంటే బీసీ అనేది ఇక్కడ ఎంత ఇదిగా ఉందనేది మీకు కూడా తెలిసిన విషయం. ఎక్కడ డెవలప్మెంట్ అయింది? సత్యసాయి జిల్లా అయింది, కానీ ఏమాత్రం బీసీ ఫెడరేషన్లు ఏమైనా వచ్చినాయా, ఎస్సీ ఫెడరేషన్లు ఏమైనా వచ్చినాయా? డెవలప్మెంట్ చేసుకునే దానికి ఏది లేదు. అందుకు మా బీసీ బిడ్డ వస్తే ఇంకా బాగుంటుందని ఆశపడము, భంగపడము, వాళ్ళు బాధపడడం కూడా మాతో వ్యక్తం చేశారు. దానికోసమే నువ్వు నిలబడునైనా ఇండిపెండెంట్గా అయినా సరే నిన్ను గెలిపిస్తాం, నీ మగం చూసి గెలిపిస్తాం, ఖచ్చితంగా ఇది వాస్తవం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ టీడీపీ అభ్యర్థిగా పల్లె సింధూరాన్ని కేటాయించారు, ఇక్కడ మీరు ఇండిపెండెంట్గా మీరు చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్యన ఓట్లు చీలికై ఏమన్నా ఇట్లా ఓటమికి ఏమన్నా గురయ్యే అవకాశాలు ఉంటాయేమని ప్రజానికం ఆలోచన చేస్తున్నది. దీనిపైన మీ స్పందన ఏమంటారు? మేము తిరుగుతున్న ప్రచారంలో మేము 6 మండలాలు తిరిగినాము, మున్సిపాలిటీ తిరిగినాము, రూరల్ తిరిగినాము, అంతలక్క తిరిగినాము. సింధూరారెడ్డి గారికి మాకి ఓట్లు చీలుతాయనేది కాదు సమస్యగా. మేము గెలుపు దశగా పోతున్నాం. మేము గతంలో చేసిన సేవా కార్యక్రమాలు మా బాబాయ్ దారాగుండా, కృష్ణమూర్తి దారాగుండా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో పరిష్కారాలు ఎన్నో చేసినాం కాబట్టి గత 2.5 సంవత్సరం నుంచి మేము తిరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ చీలకం అనేది ఉండకూడదు, అది తెలుగుదేశం పార్టీ ఓడకూడదు అనే ఉద్దేశంతోనే మేము నిలబడి ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ తెలుగుదేశాన్ని కాలికేయాలనే కదా ఇప్పుడు నేను చెప్తాను. అంటే ఇప్పుడు ఫైనల్గా మీరైతే గెలుస్తామనే మీ ధీమా? గెలుస్తాము. ప్రజలు కూడా మాకు భరోసా కలిగించినారు, మాకు ఎంత ధైర్యం కలిగించినారు అనేది కూడా మాకు తెలుస్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తున్నాం. ఓకే అన్న, మీ అంకిత భావానికి చాలా థ్యాంక్స్. కాకపోతే మీరు విన్ అయితే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు? చాలా మేనిఫెస్టో రెడీ చేశారా? మేము చేశాము, అది మీకు కూడా ఇస్తాము. ఒకటి మాదంతా ఎట్లుంటుందంటే ప్రతి దాంట్లోకి భాగస్వామ్యం. ఒకవేళ మేము టీడీపీకి నేను కానుక, చంద్రబాబు నాయుడు కానుక ఇచ్చినా అవి మాత్రం అమల్లోనే ఉంటాయి, ఎక్కడ ఇదైతే ఏముండవు. ఎందుకంటే ప్రజలను పాడి పంట పరిశ్రమల్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఆవు ఇది ఇచ్చి వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని డెవలప్మెంట్ చేసి ఎంతోమందిని దాన్ని వాటిలో భాగస్వామ్యం చేసి పాలు కూడా మనమే సేల్ చేసే విధానంగా నేను ఆ సిస్టమ్ ఇక్కడ తీసుకొని వస్తున్నాను. ఎందుకంటే మన పరిస్థితులు చూస్తున్నారు, ఓ సంవత్సరం వర్షాలు వస్తాయి, ఓ సంవత్సరం వర్షాలు రావు. వర్షాలు వచ్చినా ఇప్పుడున్న మందుల రేట్లకి దానికి దీనికి మధ్యంతర ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకు ఆ రోజు మేమే లోన్స్ ఇచ్చి, మేమే తీసిచ్చి, మేమే వాళ్ళకి ఉపాధి కలిగించి వాళ్ళని డెవలప్మెంట్ చేసే విధానంగా మా మేనిఫెస్టోలో ఉంది. అంటే ముఖ్యంగా పాడి పరిశ్రమ పైన మీరు ఎక్కువ కాన్సెప్ట్ చేశారు. అదే ఇప్పుడు ఎందుకంటే ఒక కేంద్ర గవర్నమెంట్ కూడా ఎన్నో అడ్వర్టైజులు ఇచ్చి ఎన్నో రకాలుగా ఇచ్చి ఏమి జరుగుతుంది. పక్కన కర్ణాటకలో కూడా మేము చూసాం, కర్ణాటకలో కూడా బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయిపోయినారు.
మా తర్వాత ఎవరు సొంతం వాళ్ళది కదా. ఇప్పుడు ఒకరి దగ్గరకు పోయి ఇప్పుడు వలసలు ఎక్కువ కూడా అమడగూరు, ఓడిసి ఇవన్నీ బెంగళూరుకు పోయి, చాలామంది హైదరాబాద్కి పోయి, చెన్నైకి పోయి బతుకుంటున్నారు. అవి తగ్గిపోతాయి అనేది నా ఆశ. మన వాళ్ళు మన ఊళ్ళోనే ఉండి బతికితే ఎంత సునిశ్చితంగా బతికితే అంత మంచిది అనేది నా కోరిక. ఇంకోటి మా మీడియా ప్రకారంగా మా ఆలోచన ఏమంటే శాశ్వత కరువు నివారణ కావాలంటే ప్రతి చెరువుకు సాగునీరు మనం సరఫరా చేస్తే బాగుంటుందని, దానిపైన మీ అభిప్రాయం? మేము కూడా దాంట్లో అది కూడా పెట్టినాం. మేము కూడా మాకు కూడా అది ప్లానింగ్ ఉంది. ఎందుకంటే నేను కూడా ఒక కాంట్రాక్టర్ని. ఏ విధంగా చేయాలనేది కూడా వాటర్ సోర్స్ అది కూడా మంచిదే. మేము కూడా పెట్టినాం దాంట్లో, ఆ విధంగా కూడా పెట్టినాము. మంచినీళ్ళు కూడా ప్రతి గ్రామానికి ఒక ప్లాంట్ పెడతామని చెప్పినాము. తర్వాత శ్మశాన వాటికలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. చాలామంది బయటికి పోయి బాత్రూమ్ కూర్చుండే స్థితికి ఇంకా ఇక్కడ గ్రామాలు ఉన్నాయి, లేడీస్ మహిళలు. అవి కూడా మేము చేసేదానికి కూడా మెయిన్ కోట్లు పెట్టినాము. ప్రతి కులానికి ఒక కమిటీ హాల్ కట్టిస్తామంటున్నాము. ఈ విధంగా ఎన్నో ప్రజలకు మేలు చేసే విధానంగా, ప్రజలు గుండెల్లోకి పోయే విధానంగా ఏదో చేసేస్తాము ఏదో ఇచ్చేస్తాము అనేది కాదు. ఈరోజు ఒకటి ఇస్తాము ఉచితంగా, వాటిని కట్ చేస్తారు. మళ్ళీ వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇప్పుడు రిక్షా తొక్కేవాడు కూడా, ఆటో తొక్కేవాడు కూడా నా పిల్లలు చదివించుకోవాలని కోరుకుంటుంది, కానీ వేరేది ఏం లేదు. వాటికి ఉపాధి కలిగించే విధానంగా ఇక్కడ కొన్ని చిన్న పరిశ్రమలు కూడా బెంగళూరు నుంచో, చెన్నై నుంచో, ఈరోడ్ నుంచో మేము తీసుకొస్తాం. ఇదే బనీన్లు కానీ, జాకీకి సంబంధించిన కానీ, ఇట్లా ఈ విధంగా ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలుగా పుట్టపర్తి నియోజకవర్గానికి తీసుకురాలేకపోయినారు. మేము గెలిస్తే ఖచ్చితంగా అవి తీసుకొచ్చి చూపించి ప్రజాస్వామ్యంగా మేము ముందుకు పోతామని చెప్పేసి. చాలా మంచి ఆలోచన అన్న. ఇప్పుడు మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఆర్థికంగా చాలామంది వెనుకబడ్డారు. దానికి తగ్గట్టుగా మీరు అన్నారు చిన్న పరిశ్రమలు, ఈ స్కిల్ డెవలప్ చేస్తే బాగుంటుందని. అదే మీరు మండల వారిగా అది యూనిట్ తీసుకుంటారా, నియోజకవర్గం కేంద్రంగా యూనిట్ తీసుకుంటారా? మొత్తం మండలం వేరుగా మండలానికి 3000 ఉద్యోగాలకి మేము అనుకోండేది, మేము ప్లాన్ చేసుకునేది. ఈ విధంగా ఒక్కతూరి ఈ విధంగా మనం ఒక రూపకల్పన చేసినామంటే మండలానికి 3000 మందిని తీసుకొని అది అట్లే డెవలప్మెంట్ అయిపోతుంది. ఒక్కతూరి స్టార్ట్ చేసినామంటే అది అట్లే డెవలప్మెంట్ అవుతుంది. ఎక్కడ నా ప్రజానీకము నా దగ్గరే ఉండాలి, ఎక్కడ పోయి బతకూడదు, పరిశ్రమలు అక్కడ బయటికి పోకూడదు. నా నియోజకవర్గం ప్రజలు బాగుంటేనే నేను బాగుంటాను అని నాకు. ఎక్కువ శాతం మహిళలు ఈ టైలరింగ్ పైన ఎక్కువ వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. వాళ్ళు టైలరింగ్ నేర్చుకోవాలనే ఒక ఎక్కువ ఆలోచన. వాటిని మా మీడియా ప్రకారంగా డెవలప్ చేస్తారని నేను ఆలోచన చేస్తున్నా. దానిపైన మీరేమంటారు? ఖచ్చితంగా అండి, మీరు ఆలోచించేది మీరు, ఎందుకంటే మీరు కూడా తిరిగింటారు, ఎన్నో పల్లెల్లో తిరిగింటారు, అన్నీ తిరిగింటారు. మేము ఆలోచిస్తున్నది కూడా అదే. మా ప్రజానీకము వలస పోకూడదు అనేది. మహిళల నుంచి మహిళలు పనిచేసిన ఇట్లా ఆవు పాలు అమ్ముకున్నా ఏం చేసుకున్నా ఆ కుటుంబానికి మేలు చేసే విధానంగానే చదువుకున్న వాళ్ళకు నిరుద్యోగం పరోక్షంగా కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ మేము తీవ్రంగా ప్రయత్నించుకొని వాటిని అమలుపరిచే విధానంగానే ఉంటుంది.